అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో కొర్ర కుమారి 20 సంవత్సరాలు అనే మహిళ మృతి చెందిందని సోమవారం అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులకు జాతీయ విపత్తుల సంస్థ నిబంధనల ప్రకారం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. మరో 3 వ్యక్తులు గాయపడ్డారని ఆయన అన్నారు. వీరిలో కొర్ర పండన్న 60 సంవత్సరాలు, కొర్ర సుమిత్ర 18 సంవత్సరాలు, కొర్ర సుబ్బారావు 25 సంవత్సరాలు ఉన్నారని, గాయపడ్డ వారిని సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలియజేశారు. మధ్యలో చిత్రపల్లి అనే ఒక విలేజ్ గాలికొండ పంచాయతీ కింద వస్తుంది. దాంట్లో ఒక 35 కుటుంబాలు ఉంటున్న ఒక గ్రామంలో ఒక మడ్ స్లైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 ఇల్లు పూర్తిగా కూలిపోయిన ప్రమాదం జరిగింది. దాంట్లో ఒక లేడీ ఒక గర్ల్ 20 years ఓల్డ్ ఒక గర్ల్ చనిపోవడం జరిగింది. దాంట్లో పడి దగ్గర ఉంటున్న ఒక వాగులో పడి ఆమె చనిపోవడం జరిగింది. మిగిలిన ఒక ముగ్గురికి గాయాలు పడినాయి. ఒకరికి థై బోన్ ఫ్రాక్చర్ అయినది. మిగిలిన వాళ్ళకి చిన్న చిన్న గాయాలతో వాళ్ళని బయటకు తీసుకువెళ్ళి అక్కడ ఉంటున్న పిహెచ్సిస్లో పడడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్స్ అండ్ చికిత్సలు ఇచ్చిన తర్వాత వాళ్ళని పైన నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి జీజీహెచ్కి మూవ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ భారీ వర్షం వలన మండల స్థాయిలో, డివిజన్ ఐటీడీఏ స్థాయిలో అండ్ కలెక్టరేట్ మనం కూర్చున్న లొకేషన్స్లో కూడా కంట్రోల్ అండ్ కమాండ్ 24/7 ఎస్టాబ్లిష్ చేసేసి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ మనం పంపించడం జరుగుతుంది. ఈ చిత్రపల్లి విలేజెస్ బేసికలీ సాపర్ల నుంచి చాలా డీప్ ఇంటీరియర్స్ ఉండడం వల్ల కనెక్టివిటీ లేని వల్ల మనకి ఇన్ఫర్మేషన్స్ రావడం వెంటనే అక్కడ చుట్టూ ఉంటున్న మెడికల్ టీమ్ ఇమీడియట్ గా తరలించడం జరిగింది. దాంతోపాటు విఆర్ఓస్, ఆర్ఐస్ అండ్ డిటి అండ్ ఎస్పెషల్లీ ఎంపీడీఓస్ అందరూ కూడా అక్కడ త్వరగా వెళ్ళి అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న విలేజెస్ చేసినతో పాటు మన ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని హెల్ప్ చేసేసి గాయపడిన వాళ్ళని బయటకు తీసుకువచ్చేసి పిహెచ్సిస్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళు కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాగా ఈ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ నామ్ కంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కొత్త జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కూలిపోయిన ఇళ్ళకి అన్ని కూడా ఎన్యుమరేషన్ చేసేసి దానికి కావాల్సిన ఎక్స్గ్రేషియా అండ్ కాంపెన్సేషన్స్ కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.